చాలా సీరియస్ సిచ్యువేషన్లో సీరియస్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా నవ్వొచ్చిందా? నాకేంటి నవ్వొస్తోంది అనుకున్నారా? దీన్ని ఇన్కాంగ్రుయస్ ఎఫెక్ట్ అంటారట. ఇదేమీ రేర్ కాదు, చాలా మందిలో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళని ఎమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ అని అంటారట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సైకాలజీలో దీన్ని నర్వస్ లాఫింగ్ అని అంటారు. ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు ఫ్యూనరల్ దగ్గర ఏడుస్తుంటాం. సడన్ గా ఏదైనా షాకింగ్ న్యూస్ లేదా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు భయపడుతుంటాం. కానీ ఈ సడన్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎంపతి ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఒకేసారి వచ్చినప్పుడు వీటన్నిటిని బ్రెయిన్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో కామ్ డౌన్ అని చెప్పి ఆ షాకింగ్ ఎమోషన్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ స్ట్రెస్ ని డిఫ్యూజ్ చేయడానికి బ్రెయిన్ పంపించే సేఫ్ రియాక్షనే ఆ చిన్న నవ్వు, స్మైల్. సో వాళ్ళేమీ హార్ట్లెస్ పీపుల్ కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళ బ్రెయిన్ చాలా స్మార్ట్ గా పనిచేస్తోంది అని అర్థం. ఒక స్టడీ కూడా నిర్వహించారు. జనాల్ని స్ట్రెస్ లో ఉంచి ఆర్టిఫిషియల్ గా నవ్వు పుట్టేలా, నవ్వేలా చేశారు. తెలిసిన విషయం ఏంటంటే అంత స్ట్రెస్ లో కూడా వాళ్ళ హార్ట్ రేట్ డౌన్ అయిందంట నవ్వటం వల్ల. సో సీరియస్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ లో ఎప్పుడైనా నవ్వొచ్చింది అంటే మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని, ఆ షాక్ ని మీ బ్రెయిన్ చాలా స్మార్ట్ గా డీల్ చేస్తోంది. మీ హార్ట్ రేట్ ని తగ్గిస్తోంది అని అర్థం.